రేపటి నుంచి 2 రోజుల పాటు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. రోజుకు 2 సెషన్లలో 4 పేపర్లు అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,847 మంది అభ్యర్థుల కోసం 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది టీజీపీఎస్సీ. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. దళారులను నమ్మకుండా అభ్యర్థులు స్వశక్తితో పరీక్ష రాసి ఉద్యోగం సాధించాలని సూచించారు. రాష్ట్రంలో రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. 2 రోజుల పాటు 4 సెషన్లలో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టీజీపీఎస్సీ. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,847 మంది అభ్యర్థులు పరీక్షలు రాయడానికి 33 జిల్లాల్లో 1,368 సెంటర్లను సిద్ధం చేశారు అధికారులు. మొదటి రోజు, రెండో రోజు పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పరీక్ష ఉంటుంది. మొత్తం 600 మార్కులకు గాను ఒక్కొక్క పేపర్లో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. పరీక్షా కేంద్రానికి గంట ముందే అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. 1 నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేసింది టీజీపీఎస్సీ. ఇక గ్రూప్ 2 పరీక్షను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. గ్రూప్ 2 ద్వారా 783 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు అధికారులు. అభ్యర్థులు టీజీపీఎస్సీపై నమ్మకంతో పరీక్ష రాయాలని, దళారులను నమ్మొద్దని సూచించారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఎగ్జామ్ రాసేది 5,51,000 అయినప్పటికీ కొన్ని లక్షలాది కుటుంబాలు దీంతో అటాచ్ అయ్యింది. వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు. సో ఇట్స్ ఏ బిగ్ అటాచ్మెంట్. లాస్ట్ 4 times ఇది 22లో నోటిఫికేషన్ ఇచ్చి 24 ఎండ్కి మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారు పిల్లలంతా. లక్కీగా మనం లాస్ట్ వీక్లోనే 2 కోర్టు కేసులు, సుప్రీంకోర్టులోను హైకోర్టులోను 2 గెలుచున్నాం. దానివల్ల ఇంకా ఎలాంటి ఆటంకం లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం దొరికింది పిల్లలందరికీ. సో ఫస్ట్ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్. అయితే దీనిలో మొత్తంగా ఎంతమంది ఈ ఎగ్జామ్ కోసం వెనకుండి పనిచేస్తారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను పనిచేసి తెలిస్తే విద్యార్థులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఇది ఒక చిన్న ఆషామాషి వ్యవహారం కాదు. మరి 1,368 సెంటర్స్తో ఎగ్జామ్ నడుస్తున్న క్రమంలో మొత్తంగా చూస్తే 49,000 మంది డైరెక్ట్గా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి సహకరించడానికి సిబ్బంది ఈ సెంటర్స్లో పనిచేస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే గ్రూప్ 2 పరీక్షల్లో 75,000 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 24,420 మంది ఇన్విజిలేటర్లు, 1,556 మంది అబ్జర్వర్స్, 1,368 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 17,926 మంది సపోర్టింగ్ స్టాఫ్, 4,130 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, 245 మంది లోకల్ రూట్ ఆఫీసర్స్, 58 రీజనల్ కోఆర్డినేటర్స్, 58 మంది అడిషనల్ రీజనల్ కోఆర్డినేటర్స్, 64 మంది స్పెషల్ అబ్జర్వర్ రూట్ ఆఫీసర్స్, 18 మంది మానిటరింగ్ ఆఫీసర్స్ పనిచేయనున్నారు. 49,843 మంది ఏమో ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఉంటారు. దాంట్లో 58 రీజనల్ కోఆర్డినేటర్స్, 58 అడిషనల్ రీజనల్ కోఆర్డినేటర్స్, దాదాపుగా 75,000 దాటి ఇంతమంది ఈ ఎగ్జామ్లో పాల్పంచుకుంటున్నారు. ఇలా కాకుండా మనకుండే ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ ఎగ్జామ్ రాయడంలో వాళ్ళు ఎంతైతే జాగ్రత్త వహించాలి. ఇప్పుడు రాసే 5,51,847 మంది విద్యార్థుల్లో సరే 75-80% రాస్తారనుకుంటూ కూడా ఇప్పటికీ 75% దాకా ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అయినాయి ఈ క్షణానికి. ఇక జిల్లా కలెక్టర్లు, నోడల్ ఆఫీసర్స్ గా 33 మంది, స్ట్రాంగ్ రూమ్ల వద్ద కస్టోడియన్ అధికారులుగా 58 మంది, జాయింట్ లోకల్ రూట్ ఆఫీసర్స్ గా మరో 245 మంది విధుల్లో ఉండనున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి మరో 6,865 మంది విధుల్లో ఉండనున్నారు. పరీక్షా కేంద్రాలకు పేపర్లు తరలించే సమయంలో ఎస్కాట్ గా కొందరు, మరికొందరు పరీక్షల కేంద్రాల వద్ద, స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా పోలీస్ సిబ్బంది, అధికారులు పనిచేయనున్నారు. జిల్లా స్థాయిలో నోడల్ అధికారులుగా ఎస్పీలు విధులు నిర్వహించనున్నారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేశారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉంటుంది. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచిస్తున్నారు అధికారులు. పరీక్షల తర్వాత త్వరలోనే ఫలితాలు ఇచ్చేలా కసరత్తు చేస్తామంటున్నారు టీజీపీఎస్సీ అధికారులు.